గంగమ్మ జాతరలో పొట్టేలు తల నరికినట్టు రపా రపా నరుకుతాం. ఈ డైలాగ్ మనందరికీ తెలిసిందే. పుష్ప సినిమాలో పుష్పగాడి ఇదే డైలాగ్ చెప్తే థియేటర్స్లో ఎక్కడ చూసినా విజిల్స్ వేశారు, క్లాప్స్ కొట్టారు. ఇప్పుడు ఇవే డైలాగులు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా మారుమ్రోగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. పుష్ప సినిమా ఎంత హైలైట్ అయిందో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ డైలాగ్, పుష్ప డైలాగ్ కూడా అంతకంటే ఎక్కువ హైలైట్ అవుతుంది, మరింత నిప్పును రాజేస్తున్నటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటనలో భాగంగా అక్కడ కొంతమంది ప్రదర్శించారు ఈ డైలాగ్ని, రప్ప రప్ప నరుకుతామని చెప్పేసి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడుతున్నప్పుడు ఇదే డైలాగ్ను 1కి 4 సార్లు చెప్పించుకొని మరి ఈ డైలాగ్ని ఆయన చెప్పారు. అప్పటి నుంచి దీని గురించి పెద్ద రచ్చే జరుగుతోంది. నువ్వు సినిమా డైలాగే కదా, చెప్తే తప్పేంటి అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఏం చెప్పకూడదా సినిమా డైలాగుల్ని అని ఆయన మాట్లాడుతున్నారు. ఆయన కూడా 1కి 4 సార్లు రిపీట్ చేశారు. టీడీపీ కార్యకర్తలు వైసీపీలోకి వచ్చి మరి వాళ్ళనే నరుకుతామంటున్నారు, వాళ్ళు రియలైజ్ అయ్యారు అని మాట్లాడినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. మరి ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో పెద్ద చర్చ జరుగుతుంది. ఓవైపు ఇప్పటికే ఏపీ సీఎం రెస్పాండ్ అయ్యారు. గంగమ్మ అమ్మవారు చాలా ఊర్లో ఉంటారు, సహజంగా పల్లెటూరులో మనం చూస్తూ ఉంటాం, అక్కడ బళ్ళు ఇవ్వడం అనేది చాలా సహజం అని చెప్పి ఆయన మాట్లాడారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా దీని గురించి డిప్యూటీ సీఎం కూడా రెస్పాండ్ అయ్యారు. ఇష్టం వచ్చినట్లు సినిమా డైలాగ్స్ని రాజకీయాల్లోకి తీసుకొస్తాం, ఇక్కడ హింసను ప్రేరేపిస్తాం, దాన్ని పెట్టి నెగిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తామంటే కుదరదు, మేము ఒప్పుకోమంటూ ఆయన మాట్లాడినటువంటి తీరు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈ అంశం గురించి రకరకాల చర్చలు. అసలు సినిమా డైలాగులు రాజకీయాల్లో వాడొచ్చా లేదా అనేది ఒక అంశం అయితే, ఏం వాడాలి ఏం వాడకూడదు అనేది మరొక అంశం. సహజంగా సినిమా డైలాగులు లేదంటే సినిమాల్ని రాజకీయాల్లోకి చొప్పించడం, రాజకీయాలని సినిమాల్లోకి చొప్పించడం అనేది మొదటి నుంచి కూడా ఉన్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఒకనాడు సీనియర్ ఎన్టీఆర్ గారు ఆయన సినిమా ద్వారా రాజకీయ ప్రచారం చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఆ తర్వాత అనేక సినిమాలు రాజకీయ నాయకుల జీవితాల గురించి తీశారు, రాజకీయాలను ఇన్ఫ్లుయెన్స్ చేశారు వాటి ద్వారా, అది మనకు తెలిసిందే. అలాగే చాలా సందర్భాల్లో సినిమాల్లోని చాలా డైలాగులను రాజకీయ నాయకులు స్టేజ్ల మీద చెప్పిన సందర్భాలు లేకపోలేదు. అంతెందుకు, పుష్పకి సంబంధించి మనం చూస్తూనే ఉన్నాం. తగ్గేదేలే అంటూ చాలామంది రాజకీయ నాయకులు మోదీ దగ్గర నుంచి మొదలు పెడితే అందరు నాయకులు చెప్పిన వాళ్లే. ఇక్కడ తెలుగులో తగ్గేదేలే అంటే అక్కడ చుకేగా నై సాలా అంటూ మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాం. మరి ఎందుకు చొప్పించకూడదు సినిమాల్లోకి రాజకీయాల్ని, రాజకీయాల్లోకి సినిమాలను చొప్పించవచ్చా లేదా అన్నప్పుడు రాజకీయాల్లో సినిమా డైలాగులు వాడడం, సినిమాల ప్రభావం రాజకీయాల మీద మనం ఖచ్చితంగా కాదనలేనిది. కానీ ఎంతవరకు, వాటి లిమిట్స్ ఏంటి అనేది అసలైన ప్రశ్న. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు రైజ్ చేసింది కూడా అదే మాట. ఎంత లిమిట్లో మాట్లాడాలి, ఏ విషయాల గురించి మాట్లాడాలి, ఎలాంటి డైలాగులు మాట్లాడాలి, వాటి ప్రభావం ప్రజల మీద ఏంటి, ఇదే ఇక్కడ చాలా ముఖ్యమైన అంశం. ఈ అంశం గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రైట్, మనతో మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్, ఒకసారి ఫోన్ తీసుకునే ముందుగా ఒకసారి ఎవరెవరు ఎలా రెస్పాండ్ అయ్యారో చూద్దాం. జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు, పవన్ కళ్యాణ్ ఏమన్నారు, చంద్రబాబు ఏమన్నారు, ఈ అంశానికి సంబంధించి చూద్దాం. గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రప్ప 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 రప 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 నరికేస్తాం. అదో పోస్టరా? అదే సినిమా డైలాగ్ అనుకుంటా స్వామి. యా సినిమా డైలాగ్? పుష్ప 2 సార్. పుష్ప సినిమా డైలాగ్ అది. మరి నువ్వే చెప్తున్నావు స్వామి. అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా స్వామి మనం? ఇది నాకు అర్థం కాదా. అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డ మిట్టనే తప్పే, గడ్డ మిట్టనే తప్పే. ఏంది స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాము? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా? దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. చంపేస్తే కూడా సినిమాలో చూపిస్తారు కదా, సినిమాలో మనుషులు చంపుతారు కదా, చంపితే తప్పేటి? మీరు చెప్పండి నాకు, నేను అడిగా క్వశ్చన్. అంటే ఇంక ఏంటి, నేను రేపు చేసినా చంపలేదు, తప్పలేదు, మా బాబాయిని లేపేసినా తప్పులేదు, నువ్వు అడగడానికి అంటే ఎక్కడికి పోతున్నాం మనం? నేను ఏమైనా చేస్తా, మీరు ఎవరు అడగకూడదంటే దాన్ని ఏమనాలండి? అలాంటి మానసిక స్థితి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు లేదా? నరికేస్తాం, చంపేస్తాం, రఫాడతాం, రప్ప రప్ప
రఫా రఫా నరికేస్తాం, లేదంటే గంగ జాతరలో బలిచ్చేస్తాం. తప్పేంటి సినిమా డైలాగులు ఆడితే అది కూడా తప్పేనా? గడ్డం ఇలా అన్నా తప్పే, ఇలా అన్నా తప్పేనా అంటూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే ఇలాంటి డైలాగులు మాట్లాడడం సమంజసమా, రాజకీయాల్లో అవసరమా ఇలాంటివే మాట్లాడేదంటూ చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు. మరోవైపు డిప్యూటీ సీఎం కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా దీని గురించి రెస్పాండ్ అయిన పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. సినిమా డైలాగులు రాజకీయాల్లోకి తీసుకొస్తాం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతామంటే కుదరదు, హింసను ప్రేరేపిస్తామంటే కుదరదు అంటూ ఆయన మాట్లాడినటువంటి తీరు కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ అంశం గురించి ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చ గట్టిగానే జరుగుతుంది. ఈ అంశం గురించి మాట్లాడదాం. మనతో కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు, మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్. కృష్ణమోహన్ గారు, ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కామెంట్స్ మీద డిప్యూటీ సీఎం కానీ సీఎం కానీ రెస్పాండ్ అయ్యారు. సో ఓవరాల్గా ఏం డిస్కషన్ జరుగుతుంది, ఎవరి రెస్పాన్స్ ఎలా ఉంది, మరి టీడీపీ నుంచి కానీ లేదంటే ఇటు జనసేన నుంచి కానీ రెస్పాన్స్ ఇలా ఉన్న నేపథ్యంలో మరి తిరిగి మళ్ళీ దానికి కౌంటర్ ఏమైనా వచ్చిందా వైసీపీ నుంచి? బేసిక్గా నిన్నటి నుంచి కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ పోలీసులు నిన్న తెల్లవారుజామున ఏదైతే ఆ ప్లే కార్డు రవితేజ అనే ప్లే కార్డుని నిన్న సత్రంపల్లిలో జరిగిన ర్యాలీలో బహిర్గతం చేశాడో అతన్ని అరెస్ట్ చేసుకున్న నేపథ్యంలో మీడియా విలేకరులు ఈ పలానా వ్యక్తిని అరెస్ట్ చేశారు అని చెప్పిన నేపథ్యంలో ఏం జరిగింది అనే సందర్భంలో ఆయన ఇక్కడ వచ్చే 2029లో మా ప్రభుత్వం వస్తే గంగమ్మ తల్లి జాతరలో పొట్టేలు తరలో నడిపినట్టు రప్పా రప్పా నడుపుతామని చెప్పిన డైలాగ్. ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి పదే పదే ఆ డైలాగ్ ని రప్పా రప్పా మళ్ళీ చెప్పండి, మళ్ళీ క్లారిటీగా చెప్పండి అని చెప్పడం అది కొంత వివాదమైంది. సో దాన్ని తీసుకున్న తర్వాత అదే రోజు సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు ఇదే వ్యవహారం మీద మాట్లాడుతూ, అంటే సినిమాల్లో నరికితే మీరందరూ నరికేస్తారా, మీరందరూ చంపేస్తారా, సినిమాల్లో చాలా చూపిస్తారా, ఇవన్నీ కూడా చేస్తారా, మనం ఎక్కడికి పోతున్నాం, ప్రజాసేవలో ఉన్నామా అని చెప్పి మాట్లాడుతున్నాం. అయితే ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ ఒక స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. సాంత్రబద్ధకు విఘాతం కలిగించడాన్ని కూడా ఉపేక్షించాం. ఇటువంటి పరిస్థితి సినిమాల్లో ఎక్కడైనా సరే ఒక ప్రజల్లో భయంలో రేకించే వ్యవహారం మీద పోలీసులు కఠినంగా ఉండాలి. ఇటువంటి సినిమా డైలాగులు హాల్ వరకే బాగుంటాయి అని చెప్పి పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడిన ఈ స్టేట్మెంట్ కి వైసీపీ కౌంటర్ ఇస్తూ ఉంది. వైసీపీ సోషల్ మీడియా కావచ్చు, వైసీపీ కావచ్చు, గతంలో పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు మాట్లాడిన మాటలు, తోలు తీస్తాం తొక్క తీస్తామని చెప్పి మాట్లాడడం కావచ్చు, స్వయాన పవన్ కళ్యాణ్ ఏకంగా చెప్పు ఎత్తుకుని ఎమ్మెల్యేలని చెప్పుతో కొడతామని చెప్పడం, లేదు రండ్రా నా కొడకల్లారా అని చెప్పి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు, వీటన్నిటినీ ఎలా చూడాలి పవన్ కళ్యాణ్ అని చెప్పి వైసీపీ సోషల్ మీడియా అంటే ఎత్తున ఇప్పుడు చర్చ జరుగుతుంది. అంటే ఒక సినిమా ఏదైతే పుష్పరాజ్ క్యారెక్టర్ లో ఉన్న పుష్ప 2లో ఉన్న పుష్పరాజ్ చెప్పిన డైలాగ్ కి ఈ రోజు ఆంధ్ర రాజకీయాలు మొత్తం కూడా చుట్టూ తిరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ చేసిన ఇప్పుడు స్టేట్మెంట్ కి వైసీపీ గట్టిగా కౌంటర్ ఇస్తుంది. వైసీపీ ఇస్తున్న గతంలో నువ్వు ఎమ్మెల్యేని చూపించి కొడతామన్నావు, తర్వాత కొందరిని రండ్రా నా కొడకల్లారా అని చెప్పి అన్నావు, మంత్రులను అన్నావు, ఎమ్మెల్యేలను అన్నావు, మరి ఈ తోలు తీస్తాం తొక్క తీస్తాం ఒక్కొక్కడికి వంట పూజ చేస్తామని చెప్పి మాట్లాడు. నువ్వు కూడా చాలా సినిమా డైలాగులు చెప్పిన పరిస్థితి ఉంది. మరి అటువంటి సినిమా డైలాగులు ఇప్పుడు మాట్లాడితే నీకు ఎందుకు వచ్చింది? అయితే నువ్వు ఇప్పుడు అధికారంలో ఉన్నావు కాబట్టి నీలో మార్పు వచ్చిందా పవన్ కళ్యాణ్ అంటూ పవన్ కళ్యాణ్ ని ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే చాలా మందికి కనపడుతుంది. అయితే ఓవరాల్ గా ఇక్కడ కానీ మనం కానీ చూసుకుంటే ఈ ఇష్యూలో ఈ వ్యవహారంలో మాత్రం పుష్పరాజు డైలాగ్ మాత్రం దాని మీద పవన్ కళ్యాణ్ చేసిన స్టేట్మెంట్ కావచ్చు, ముఖ్యమంత్రి గారు చేసిన స్టేట్మెంట్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి చేసిన స్టేట్మెంట్ కావచ్చు, ఈ 3 స్టేట్మెంట్లకు సంబంధించి కొంత రాజకీయ చర్చ అయితే ఆంధ్రప్రదేశ్ లో మొదలైందనే చెప్పాలి. అంటే కృష్ణమోహన్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ సమయంలో ఆయనకు అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు, బేసిక్గా ఆ పోస్టర్ పట్టుకున్న వ్యక్తి ముందు వైసీపీ వ్యక్తి అనుకొని, వైసీపీ కార్యకర్త అనుకొని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు తప్పే ఉంది సినిమా డైలాగే కదా అని. తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు టీడీపీ కార్యకర్త అతను, టీడీపీ ఐడి కార్డు కూడా ఉంది, మెంబర్షిప్ కూడా ఉంది అని చెప్పిన తర్వాత, అంటే టీడీపీ వాళ్ళు వెక్స్ అయిపోయి మళ్ళీ మన పార్టీలోకి వచ్చి వాళ్ళనే నరుకుతామంటున్నారు కదా,
వాళ్ళు రియలైజ్ అయ్యారు కదా అని చెప్పి మాట్లాడిన పరిస్థితి కూడా ఉంది. అంటే ఈ అంశానికి సంబంధించి ఏమైనా క్లారిటీ బయటకు వచ్చిందా? అతను నిజంగా అసలు టీడీపీ వ్యక్తా, వైసీపీ వ్యక్తా, ఏ ఉద్దేశంతో ఆ పోస్టర్ పట్టుకున్నాడు అనే దాని గురించి ఇప్పటికీ అదుపులోకి తీసుకున్నారు అంటున్నారు కదా, ఈ డీటెయిల్స్ ఏమైనా వస్తున్నాయా బయటికి? ఖచ్చితంగా అయితే దానికి రవితేజ అనే వ్యక్తి టీడీపీ కార్డు ఉంది, టీడీపీకి సంబంధించిన ఎన్రోల్మెంట్ కూడా మొన్న జరిగింది, 2016 కూడా జరిగింది అనేది మనకు అవసరం. అయితే గతంలో ఇతను కూడా వైసీపీతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి, అక్కడ లోకల్ లీడర్లతో కూడా దిగిన ఫోటోలు కూడా టీడీపీ బయట పెట్టుకున్న పరిస్థితి. అయితే ఇప్పటికీ ఈ కేసుకు సంబంధించి రవితేజకు సంబంధించిన కేసులో పోలీసులు పూర్తిగా కూడా అదుపులో తీసుకున్నారు. ఇంకా అరెస్ట్ చూపించిన పరిస్థితి అయితే లేదు. ఏ విధంగా చేయాలి అనే అంశాల మీద కొంత చర్చ అయితే జరుగుతుంది. ఇప్పుడు ఈ సబ్జెక్టు అంటే రవితేజ చేసిన పోస్టర్ ఒకటే కాదు, గతంలో కూడా అన్ని రాజకీయ పార్టీలు ఇటీవల కాలంలో సినిమా డైలాగులతో పోస్టర్లు వేస్తున్న పరిస్థితి ప్రతి ఒక్కరూ చూస్తారు. ప్రతి పార్టీ, ఏ పార్టీ తక్కువ ఏం లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు తమ అభిమాన నాయకుడి గురించి లేదు తమ నాయకుడు వస్తున్నప్పుడు ఆ సందర్భంలో ఉన్న సినిమా డైలాగులను వాడటం ఈ మధ్య ఎక్కువ అయిపోయింది, పరిపాటు అయిపోయింది. కేవలం ఈ రపరప ఒకటే కాదు, చాలా సందర్భాల్లో కూడా అన్ని రాజకీయ పార్టీలు అవతల వ్యక్తులను కించపరిచే విధంగా లేదు తమ నాయకుల్ని హీరో చేసే విధంగా ఈ విధంగా పోస్టర్లు ఎత్తుపడతారు. మనకి ఏకంగా ఇదే డైలాగ్ ని మరి తెలంగాణలో అల్లు అర్జున్ ఏకంగా రేవంత్ రెడ్డి ముందు ఈ డైలాగ్ చెప్పారు. సినిమా డైలాగ్ ఫంక్షన్ లో రేవంత్ రెడ్డి పర్మిషన్ తీసుకుని నేను ఈ డైలాగ్ చెప్తాను, ఒక డైలాగ్ చెప్తాను సినిమా ఫంక్షన్ కాబట్టి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ముందే ఈ డైలాగ్ ని రప్ప అని చెప్పి చెప్పిన సందర్భం ఉంది. అయితే అంటే ఇటువంటి సందర్భాలని ఏ విధంగా చూడాలనేది ఒక చర్చ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడినా, చంద్రబాబు మాట్లాడినా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా ఇటువంటి సందర్భాల్లో కొంత నియంత్రణ అవసరము అనేది ఒకటి. రాజకీయాల్లో ఉన్నప్పుడు మనం కొంత నియంత్రణ ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం అయితే ఉంది. మనం ప్రజలకి జవాబుదారీగా ఉండాలి. ప్రతి ఒక్కటి ఇప్పుడు రాజకీయాల్లో ఒకరి అధికారంలో ఉంటారు, ఎవరైనా ఒకరే అధికారంలో ఉంటారు. ఆ అధికారంలో ఉన్నప్పుడు మనం ప్రజలకు ఏం చేశాం, లేదు ప్రజల పట్ల మనల్ని ఏ విధంగా పెంచుకునే ప్రయత్నం చేశాం అనే ఆలోచన ఖచ్చితంగా ఉండి తీరాలి. అయితే ఇటీవల కాలంలో వైసీపీ గతంలో చేసిన వ్యాఖ్యలకి లేదు ఇటీవల కాలంలో టీడీపీ చేస్తున్న వ్యాఖ్యలకి లేదు అదే సమయంలో పవన్ కళ్యాణ్ గతంలో చేస్తున్న వ్యాఖ్యలకి ఇప్పుడు చేస్తున్న వ్యాఖ్యలకి ముగ్గురికి కూడా ఇప్పుడు ఏ ఒక్క విషయంలో కూడా అంటే మూడు రకాలుగా విడిపోయింది సమాజం కూడా. పార్టీల వైజ్ గా కొన్ని సోషల్ మీడియాలో మనం చూస్తుంటే అసలు సమస్యను పక్కన పెట్టి పూర్తిగా విడిపోయిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. అటువంటి సందర్భాల్లో నుంచి మనం బయటపడాల్సిన అవసరం అయితే చాలా క్లియర్ గా ఉంది. ప్రజలు నమ్మి మమ్మల్ని లేదు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఆ ప్రభుత్వంలో చేస్తున్న మాటలు కావచ్చు, వాడుతున్న వ్యవహార శైలి కావచ్చు, గతంలో మనం ఎన్నైనా మాట్లాడచ్చు. ప్రభుత్వం అధికారంలో చేతులకు వచ్చిన తర్వాత ప్రజలకు మనం ఏం చేయాలి అనే ఒక ఇది ఖచ్చితంగా ఉండి తీరాలి. అట్ ద సేమ్ టైం ప్రతిపక్ష దగ్గర ఉన్నప్పుడు ప్రతిపక్షంగా మనం ఏం చేయాలి, ప్రజల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేది. అయితే ఒక్కొక్క స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల గతంలో వీళ్ళు ఏం మాట్లాడారు, వీళ్ళు ఏమేమి మాట్లాడారు, చంద్రబాబు ఏం మాట్లాడారు, పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు, జగన్ ఏం మాట్లాడారు, ఇట్లాంటి అంశాలన్నింటినీ ఇప్పుడు తెరమీటికి పాతయన్నీ కూడా తెరమీటికి తీసుకొని వచ్చే ప్రయత్నం జరుగుతుంది. అది మళ్ళీ తిరిగి దాన్ని రీబ్యాక్ చేస్తున్నారు. ఏపీ పాలిటిక్స్ లో ఇది ఎక్కువ, ఇది వరుసగా ఈ 2 రోజుల నుంచి ఇదే సందర్భంతో పెద్ద ఎత్తున దీనికి సంబంధించి రీబ్యాక్ గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు కావచ్చు, లేకపోతే టీడీపీ మాట్లాడిన మాటలు కావచ్చు, లేకపోతే వైసీపీ మాట్లాడిన మాటలు కావచ్చు, ఇవన్నీ కూడా రీబ్యాక్ అవుతున్నాం. వాటి అన్నిటినీ మళ్ళీ తెర మీదకి తీసుకొని వచ్చి పాతయన్నీ మళ్ళీ తిరిగి అంటే లోడుతున్న నేపథ్యంలో కొంత విద్వేషాలకు కూడా రెచ్చిపోయే పరిస్థితి అయితే కనబడుతుంది. కానీ ఏదేమైనా ఇటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ ఈ రోజు ఇచ్చిన స్టేట్మెంట్ మళ్ళీ అంటే నిన్నటితో ఈ సమస్య ముగిసింది అని అనుకుంటే ఈ రోజు తాజాగా పవన్ కళ్యాణ్ దీని మీద మాట్లాడారు, ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో ఒకసారిగా మళ్ళీ ఈ చర్చ మొదలైంది. గతంలో నువ్వేం మాట్లాడావు, నువ్వు చెప్పు చూపించావు కదా, లేదు నువ్వు పలానా మాట్లాడన్నావు కదా, నువ్వు పలానా అన్నావు కదా అని ఒక సందర్భం అయితే ఒక చర్చ అయితే జరుగుతుంది నాకు. కానీ బట్ ఎంతవరకు వ్యవహారాన్ని క్లోజ్ అవుతుంది. అయితే మొత్తం మీద మాత్రం ఈ పుష్ప సినిమాలోని డైలాగ్ మాత్రం ఇప్పుడు టోటల్ గా ఏపీ రాజకీయాల్లో మాత్రం కొంత హాట్ టాపిక్ గానే తిరుగుతున్న పరిస్థితి అయితే కనబడుతోంది నందు. రైట్. థ్యాంక్ యూ కృష్ణమోహన్.
రైట్, మరొక్కసారి అసలు ఎవరెవరు ఏం మాట్లాడారో వాళ్ళ మాటలోనే విందాం. మళ్ళీ గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రప్ప 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 రప ఏంది రపా రప నరికేస్తాం. అదే పోస్టరా? అదే సినిమా డైలాగ్ అనుకుంటా స్వామి. యా సినిమా డైలాగ్? పుష్ప 2 సార్. పుష్ప సినిమా డైలాగ్ అది. మరి నువ్వే చెప్తున్నావు స్వామి. అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నామా డెమోక్రసీలో లేమా స్వామి మనం? ఇది నాకు అర్థం కాదా. అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డ మిట్టనే తప్పే, గడ్డ మిట్టనే తప్పే. ఏంది స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాము? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా డెమోక్రసీలో లేమా? దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. చంపేస్తే కూడా సినిమాలో చూపిస్తారు కదా, సినిమాలో మనుషులు చంపుతారు కదా, చంపితే తప్పేటి? మీరు చెప్పండి నాకు, నేను అడిగా క్వశ్చన్. అంటే ఇంక ఏంటి, నేను రేపు చేసినా చంపలేదు, తప్పలేదు, మా బాబాయిని లేపేసినా తప్పులేదు, నువ్వు అడగడానికి అంటే ఎక్కడికి పోతున్నాం మనం? నేను ఏమైనా చేస్తా, మీరు ఎవరు అడగకూడదంటే దాన్ని ఏమనాలండి? అలాంటి మానసిక స్థితి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు లేదా? నరికేస్తాం, చంపేస్తాం, రఫాడతాం, రఫా నరికేస్తాం, లేదంటే గంగా జాతరలో బలి ఇచ్చేస్తాం. సో ఎవరి డైలాగులు ఎలా ఉన్నా సరే 3 విషయాలను మనం ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. సహజంగా పొలిటీషియన్స్ అన్నప్పుడు ఏదైనా ఒక మాట అంటే అవతల వాళ్ళు మళ్ళీ వీళ్ళ తప్పులను చూపించడం, ఒకరి తప్పులు ఒకరు చూపించుకోవడం అనేది పార్టీలకి నాయకులకి సహజమే. కార్యకర్తలు కూడా అలాగే ఉన్నారు. కానీ సామాన్య ప్రజలు చూడాల్సిన కోణం కొంచెం డిఫరెంట్గా ఉండాలి కదా. 3 విషయాలు మనం అబ్జర్వ్ చేయాలి ఇక్కడ. అందులో మొదటిది, అసలు అతను ఏ పార్టీ వ్యక్తి అనేది ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది. దానికి సంబంధించి కూడా విచారణ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వైసీపీ కార్యకర్త అనుకొని తప్పే ఉంది, సినిమా డైలాగులు చెప్పకూడదా అని మాట్లాడారు. తర్వాత టీడీపీ కార్యకర్త అని చెప్పిన తర్వాత ఓహో టీడీపీ వాళ్ళు రియలైజ్ అయిపోయి వాళ్ళంత దుర్మార్గాలు చేస్తుంటే సో వాళ్ళు రియలైజ్ అయిపోయి మన పార్టీలో చేరి వాళ్ళని నరికేస్తామంటున్నారు, ఇది రియలైజేషన్ కదా అని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇది ఒక కోణం. అతను ఏ పార్టీ వ్యక్తి అయినప్పటికీ కూడా ఇక్కడ ముఖ్యమైన అంశం ఏం మాట్లాడాడు అనేది. 2029లో మా పార్టీ అధికారంలోకి వస్తే టీడీపీ వాళ్ళని రప్పా నరుకుతామని చెప్పి మాట్లాడినటువంటి పోస్టర్ అక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇది కరెక్టా రాంగా అనేది ఇక్కడ ప్రధానమైన అంశం. చిన్న చిన్న డైలాగులు చెప్పుకోవడం, వాళ్ళ నాయకుల గురించి గొప్పగా చెప్పుకోవడం తప్పేం కాదు. కానీ హింసని ప్రేరేపించే విధంగా, రెచ్చగొట్టే విధంగా, అవతల వాళ్ళ మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడడం మాత్రం ముమ్మాటికి తప్పే. ఒక స్థాయి దాటి అవతలి వాళ్ళని రెచ్చగొట్టే విధంగా లేదంటే వాళ్ళని హర్ట్ చేసే విధంగా మాట్లాడడం ఖచ్చితంగా తప్పే. అది ఏ పార్టీ అయినా సరే, ఏ సందర్భం అయినా సరే. అందులోనూ రాజకీయాల్లో వీటి ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. దానికి సంబంధించి పోలీసులు ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నారు. మరొక ముఖ్యమైన అంశం, మరి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు ఇలాంటి మాటలు మాట్లాడొద్దు అని చెప్పేసి. ఇంతకుముందు కృష్ణమోహన్ చెప్పినట్లుగా కానీ మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్, లేదంటే సహజంగా బయట జరుగుతున్న చర్చ అయినా సరే, ఆయన ఒకప్పుడు సినిమాల్లో చేసిన వ్యక్తే, ఇప్పటికీ చేస్తూనేవారు, హీరోగా చేస్తూనే ఉన్నారు. ఆయన కూడా అనేక డైలాగులు స్టేజ్ల మీద చెప్పారు. అది సినిమా డైలాగా, మనకు నచ్చిన స్వతంత్ర సమరయోధుల డైలాగ్లా, లేకపోతే ఇంకోట ఏదైనా నావెల్స్ నుంచి వచ్చినాయి అని పక్కన పెడితే రెఫరెన్స్కి కొన్ని డైలాగులు చెప్పడం, కొన్ని తీసుకోవడం, సందర్భాలు తీసుకోవడం అనేది చాలా సహజం. గతంలో చాలా అగ్రెసివ్గా మాట్లాడిన సందర్భాలు పవన్ కళ్యాణ్ గారికి చాలా ఉన్నాయి. అది టీడీపీలో మిగతా నాయకులు ఉన్నారు, వైసీపీలో ఉన్నారు, జనసేనలో అన్ని పార్టీల్లోనూ ఇలా ఉంటూనే ఉంటారు. కాబట్టి అది తప్పేం కాదు. సినిమాకి సంబంధించిన డైలాగులు మరి వాడుకోవడం తప్ప అన్నప్పుడు అసలు సినిమాని రాజకీయాలను వేరు చేసి చూడగలుగుతామా అనే ప్రశ్న కూడా ఇక్కడ వస్తుంది. ఎందుకంటే ఒక టైంలో సీనియర్ ఎన్టీఆర్ గారు సినిమా ద్వారా ఆయన రాజకీయ ప్రచారం చేసిన సందర్భాన్ని కూడా మనం మర్చిపోకూడదు. అలాగే బాహుబలి రిలీజ్ అయినప్పుడు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు బాహుబలి అనే పదాన్ని చాలా గొప్పగా వాడుకున్నారు. ఒక గొప్ప పొలిటీషియన్ను చూపించడానికో, ఒక బలమైన వ్యక్తిని చూపించడానికో ఈయన మా బాహుబలి అని చెప్పుకున్న సందర్భాలు లేవా? ఉన్నాయి. లేదంటే కూటమి గురించి బాహుబలి కూటమి అని చెప్పుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి, ఒక గ్రూప్ని. అలాగే ఇప్పుడు పుష్పకి సంబంధించిన డైలాగ్స్ కూడా హిందీలో చుకేగా నైసాలా అంటూ చెప్పుకున్న సందర్భాలు లేవా? రాజకీయ నాయకులందరూ, ముఖ్య నాయకులందరూ మాట్లాడుకున్నవే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తెలుగు రాజకీయాల్లో అయితేనేమో తగ్గేదే లేదంటూ మాట్లాడుకున్నారు. కాబట్టి
ఎప్పుడూ రాజకీయాలని సినిమాలని పూర్తిగా మనం సపరేట్ చేసి చూడలేని పరిస్థితి మనకు కనిపిస్తోంది. చాలా సినిమాల ద్వారా రాజకీయ భావజాలాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు, రాజకీయ నాయకుల యొక్క చరిత్రలను తీసుకెళ్లారు, ప్రస్తుతం ఉన్నటువంటి నాయకుల యొక్క భావజాలాలను తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న పరిస్థితి సామాన్య ప్రజల సినిమాలను వాడుకొని ఒక మాధ్యమంగా. కాబట్టి ఎక్కడ సపరేట్ చేసి చూడలేని పరిస్థితి. అలాగే సినిమాలకు సంబంధించిన హీరోలు ఎంతమంది వచ్చి రాజకీయాల్లో పోటీ చేయలేదు, సీఎంలు అవ్వలేదా? ఇప్పుడు కూడా చేస్తున్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు కూడా సినిమా వ్యక్తే కదా నిజం చెప్పాలంటే ముందు నుంచి కూడా. కాబట్టి సినిమా డైలాగులు రాజకీయాల్లో వాడడం తప్పు కాదు, రాజకీయాలని సినిమాల్లో వాడుకుంటడం కూడా తప్పు కాదు. కానీ ఏ స్థాయిలో వాడుతున్నాం, ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాం అనేదే ఇక్కడ ముఖ్యమైన అంశం. ఆ స్థాయి దాటితే మాత్రం ఖచ్చితంగా అది తప్పే. ఈ విషయాలు మాత్రం ప్రజలు గమనించాలి. థ్యాంక్ యూ సో మచ్. At KLH Global Business School, we turn the students of today into the leaders of tomorrow. KLH Global Business School. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లోకి. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.